వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే రాజకీయాల్లోకి రాజారెడ్డి అంటే వైఎస్ రాజారెడ్డి గారి ముని మనవడు, ఆయన పేరు కూడా రాజారెడ్డి, షర్మిల గారి కుమారుడు. ఇప్పుడు ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టబోతున్నారా? రాజారెడ్డి అంటే ఆ పేరులోనే ఒక పౌరుషం ఉందన్నమాట. వైఎస్ రాజారెడ్డి, పులివెందుల పులి, రాయలసీమ సింహం. ఇది వైసీపీ సానుభూతి పరులు ఇప్పుడు కూడా చెప్పుకునేటువంటి మాటలు. ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి గారు తన ప్రస్థానాన్ని పులివెందుల్లో ప్రారంభించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి. 1978లో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అయిన సమయంలో రాజారెడ్డి గారు తెర వెనక బలమైనటువంటి పాత్రను పోషించారు. ఒక ఫ్యాక్షన్ లీడర్గా రాజారెడ్డి గారికి ముద్ర ఉంది. అయితే అదే ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆయన బలైపోయాడు. అయితే ఇప్పటికీ కూడా వైఎస్ రాజారెడ్డి పేరు అటు రాయలసీమలో కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి ఫ్యాక్షన్ లీడర్ వైఎస్ రాజారెడ్డి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైనటువంటి రాజకీయ ప్రాధాన్యతను తెచ్చుకున్నటువంటి నాయకుడు ఆయన కుమారుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి రాజారెడ్డి గారి మనవడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సాధారణ శాసనసభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయనతో పాటు కేవలం 11 మందిని మాత్రమే ఆయనతో పాటు కలిపి గెలిపించుకున్నటువంటి పరిస్థితి. మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో ఎంతో కొంత పాత్ర పోషించారు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి. ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యం, ఆస్తి గొడవలు, కుటుంబ వివాదాలు, సో ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి బలమైనటువంటి కారణాలు, అవి కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుల హోదాలో ఆవిడ కర్నూలు ప్రాంతంలో పర్యటన చేశారు. అదే క్రమంలో ఆమె కుమారుడైనటువంటి రాజారెడ్డి గారు కూడా ఆవిడతో పాటే ఉన్నారు. సో ఆయన మెడలో కూడా కాంగ్రెస్ పార్టీ కండవ ఉంది. ఆవిడ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా చెప్పారు. అయితే తను మొదటిసారి రాజకీయ కార్యక్రమాల్లో తన తల్లి షర్మిల గారితో కలిసి మొదటిసారి ఆయన పబ్లిక్లో కనిపించిన పరిస్థితి. అయితే వెళ్ళే ముందు వైఎస్ విజయలక్ష్మి గారు, అంటే రాజారెడ్డి గారి అమ్మమ్మ, షర్మిల గారి అమ్మ విజయలక్ష్మి గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరీ వెళ్ళాడు. ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి అనేటువంటి పేరు ఒక బలమైనటువంటి పేరు అనే చెప్పుకోవచ్చు, అటు ఫ్యాక్షన్ కానీ ఇటు రాజకీయాల్లో కానీ. సో అలాంటి రాజారెడ్డి గారి పేరు పెట్టుకున్నటువంటి ఆయన ముని మనవడు, అంటే ఆయన మనవరాలు కుమారుడు ఇప్పుడు ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తే ఏ మేరకు వైఎస్ఆర్ కుటుంబ సానుభూతి పరులు, వైఎస్ఆర్ యొక్క సానుభూతి పరులు, మరి ఆయన అభిమానించే వాళ్ళు ఏ మేరకు మరి రాజారెడ్డి గారి వెంట ఉంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలే, షర్మిల గారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. సో జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు ఇద్దరు కూడా ఇంకా వివాహం కాలేదు, వారు చదువుకుంటా ఉన్నారు. సో షర్మిల గారి కుమార్తెకి వివాహం కాలేదు, షర్మిల గారి కుమారుడు ఈయన రాజారెడ్డి, ఈయనకు వివాహం అయింది. సో ఇప్పుడు ఇంక ఈయన నెక్స్ట్ స్టెప్, మరి అందరూ వ్యాపారాల్లోకి వెళ్తారనుకున్నారు, కానీ ఆయన మరి రాజకీయ అరంగేట్రం చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే తన తల్లి అడుగుజాడల్లో నడుస్తూ తాను కూడా మరి రాజకీయ అరంగేట్రం చేస్తే కాంగ్రెస్ నుంచి ఏమైనా పోటీ చేస్తారా? ఎందుకంటే షర్మిల గారిని ఈజీగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆవిడ పోటీ చేసి 150,000 ఓట్లు సాధించారు. కడప పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 150,000 ఓట్లు 2024 ఎన్నికల్లో సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఇంకొంచెం ఆవిడ కనుక రాజకీయంగా ఇంకొంచెం ముందుకు కనుక వెళ్ళగలిగినట్లయితే అవినాష్ రెడ్డి గారు ఓడిపోయేవారు. అంటే కడప ఎంపీగా, వైసీపీ ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఓటమి చెందేవారు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టే లెక్క. ఎందుకంటే కడప పార్లమెంట్ అనేది వైఎస్ఆర్ కంచుకోట. రాజశేఖర రెడ్డి గారు కడపకి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు పులివెందులకు ఎమ్మెల్యేగా ఉండేవారు. మరి రాజశేఖర రెడ్డి గారు పులివెందులకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు కడపకి ఎంపీగా ఉండేవారు. సో 2009 ఎన్నికల నాటికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా, రాజశేఖర రెడ్డి గారు పులివెందు నుంచి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా. ఆయన మరణం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే కడప ఎంపీగా, విజయమ్మ గారు పులివెందుల ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి వైసీపీ నుంచి కూడా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి
2014 ఎన్నికలకి మొదటిసారి ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసిన తరుణంలో మరి ఎవరైతే అవినాష్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మొదటిసారి కడప ఎంపీగా 2014, 2019, 2024 3 సార్లు. అంటే అంత బలమైనటువంటి ఒక గ్రిప్పు వారికి కడప పార్లమెంటు మీద, పులివెందుల అసెంబ్లీ మీద ఉంది. ఇకపోతే మరి ఇప్పుడు రాజారెడ్డి గారు ఎక్కడ బరిలోకి దిగుతారు? ఆయన రేపొద్దున కడప నుంచి బరిలోకి దిగుతారా, పులివెందుల నుంచి బరిలోకి దిగుతారా? కడప ఎంపీ అభ్యర్థిగా రాజారెడ్డి గారు అసలైనటువంటి రాజకీయ వారసుడిగా ఈయన కనుక బరిలోకి దిగితే, ఎందుకంటే అవినాష్ రెడ్డి గారేమీ రాజారెడ్డి గారి రాజకీయ వారసుడు కాదు. రాజారెడ్డి గారికి 5 కుమారుల్లో రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు బలమైనటువంటి రాజకీయ నాయకులుగా పాత్ర పోషించారు. అయితే అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారి తాతగారు, రాజారెడ్డి గారు కజిన్స్ అనమాట. సో కాబట్టి రాజారెడ్డి గారి వారసత్వం అవినాష్ రెడ్డి గారితో క్యారీ అవ్వదు, జగన్మోహన్ రెడ్డి గారితో క్యారీ అవుతుంది, షర్మిల గారితో క్యారీ అవుతుంది. సో కాబట్టి మరి ఇప్పుడు ఆమె కుమారుడైనటువంటి రాజారెడ్డి గారితో మరి ఆయన యొక్క రాజకీయ వారసత్వం ముందుకు వస్తుందా అంటే మరి రాజకీయాలు ఏమైనా జరగచ్చు. సో ఇకపోతే ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ, ఆ పార్టీ సానుభూతి పరులు కానీ షర్మిల గారిని వైఎస్ షర్మిల కాదు, మొసురుపల్లి షర్మిల అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆవిడ భర్త గారు అయినటువంటి అనిల్ గారి యొక్క ఇంటి పేరు అనమాట. మరి అదేవిధంగా రాజారెడ్డి గారిని ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి అంటారా, మొసురుపల్లి రాజారెడ్డి అంటారా? మరి వైఎస్ రాజారెడ్డిగా ఆయన బరిలోకి దిగితే కడప పార్లమెంట్ కానీ, పులివెందుల అసెంబ్లీ కానీ, అంటే పులివెందుల అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు కాబట్టి దాదాపుగా అక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితి ఉండదు, పోటీ చేసి గెలిచే అవకాశం ఉండదు. కడప పార్లమెంట్ నుంచి కనుక ఆ రాజారెడ్డి కనుక పోటీకి దిగితే వచ్చే ఎన్నికల నాటికి ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి దగ్గర 29 సంవత్సరాల వరకు వయసు ఉన్నట్టుంది, 28, 29. సో వచ్చే ఎన్నికల నాటికి ఆయన 30+ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 28 సంవత్సరాల వయసులోనే ఆయన మరి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, అదేవిధంగా 30 సంవత్సరాల వయసులోనే మంత్రి అయిన పరిస్థితి ఉంది. సో కాబట్టి మరి ఆయన మనవడైనటువంటి రాజారెడ్డి గారు మరి కడప పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగితే మరి తన తల్లి సాధించిన ఓట్ల కన్నా ఎక్కువ సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యువకుడు, ఉత్సాహవంతుడు కాబట్టి, ఎందుకంటే మహిళల కన్నా రాజకీయాల్లో పురుషులు వేగంగా మరి నియోజకవర్గాల పర్యటన చేయగలిగేటువంటి పరిస్థితి, అవకాశాలు వారికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మరి ఈయన ఏ మేరకు రాజకీయాల్లో ముందుకు వెళ్తాడు? ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే షర్మిల గారితో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక రాజారెడ్డి గారు అంటే ఆమె కుమారుడు రాజకీయాలు దిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక తలనొప్పి అవుతుంది. రేపొద్దున ఆయన విమర్శ చేస్తాడు, నా మేనమామ మరి నా ఆస్తి కాజేశాడు, నాకు రావాల్సిన ఆస్తులు ఇవ్వలేదు, మా అమ్మని ఇంట్లోంచి బయటికి గెంటేశాడని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందరిలో కూడా జగన్ మామయ్య అని చెప్పేసి మరి చాలామంది విద్యార్థుల్లో గతంలో మరి ఆయన అందరికీ మేనమామ అని చెప్పేసి మరి ఆయనే ప్రమోట్ చేసుకున్నారు ఆ పార్టీ. మరి సొంత మేనల్లుడు ఆస్తులు ఇవ్వకుండా ఇంట్లోంచి బయట నెట్టేశాడని చెప్పేసి అతను బయటకు వచ్చి మాట్లాడితే, ఎందుకంటే గతంలో షర్మిల గారు కూడా మాట్లాడారు మరి మేనల్లుడు ఆస్తి కాజేసిన మేనమామ అని. సో కాబట్టి ఈ రాజారెడ్డితోటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ చెక్ పెట్టే పరిస్థితి ఉంది, ఇది స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క మనవడు, ఏకైక మనవడు ఈయనే. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారికి 2 కూతురులే, షర్మిల గారికి ఒక కుమార్తె, కుమారుడు. సో కాబట్టి మరి ఈయనే కదా రాజశేఖర రెడ్డి గారికి ఏకైక మనవడు, కాబట్టి ఆయనే రాజకీయ వారసుడు అయినా తప్పులేదు. ఎందుకంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అల్లులు రాజకీయ వారసులు అవ్వలేరు కదా, ఎందుకంటే వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారి రక్తం ఉండదు కదా. ఖచ్చితంగా ఆయన కుమార్తె, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆమె కుమారుడు ఆయన కాబట్టి ఖచ్చితంగా అదే రక్తం ఉంటుంది, అదే పౌరుషం ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక రాజారెడ్డి రాబోతూ ఉన్నాడు. మరి ఈ రాజారెడ్డి మాస్ అయితే బహుశా ఈ రాజారెడ్డి క్లాస్, అందులో డౌట్ లేదు. సో కాబట్టి మరి రాజకీయాల్లోకి షర్మిల కుమారుడు ఎంటర్ అయిన తర్వాత అటు రాయలసీమ రాజకీయాలు కానీ, ఏపీ రాజకీయాలు కానీ మరి ఏ మలుపు తిరుగుతాయి అనేది వేచి చూద్దాం.